చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమాజంలో ధనవంతులుగా ఉండడం అన్నది ఇష్టం, అదృష్టం. అలాగే సకల భోగభాగ్యాలు అంటే సరైన సమయానికి విద్య, ఉద్యోగం, వివాహం, దాని తర్వాత వచ్చే భోగభాగ్యాలు ఇవన్నీ ఇష్టం. మరి జాతకానికి ఉదాహరణ జాతకం పక్కన పెడితే అసలు ఫార్ములా తీసుకుంటే కీర్తి అనగానే లగ్నం మీదే ఆధారపడి ఉంటుంది. మీది మేషలగ్నమా, వృషభ లగ్నమా, మిథున లగ్నమా? మేషలగ్నం అయితే కుజుడు, వృషభం అయితే శుక్రుడు, మిథునం అయితే బుధుడు, కర్కాటక లగ్నం అయితే చంద్రుడు, సింహలగ్నం అయితే రవి, కన్యా లగ్నం అయితే బుధుడు, తులా లగ్నం అయితే శుక్రుడు, వృశ్చిక లగ్నం అయితే కుజుడు, ధనుసు లగ్నం అయితే గురుడు, మకర లగ్నం అయితే శని భగవానుడు, కుంభ లగ్నం అయితే శని భగవానుడు, మీన లగ్నం అయితే గురుడు. ఇవి లగ్నం, లగ్నాధిపతులు. మీ లగ్నం ఏదైనా కానీ లగ్నం, లగ్నాధిపతి ఇది ఒకటి. లగ్న కారకుడు ప్రతి ఒక్కరికి రవిగ్రహం. మరి రవిగ్రహం చాలా తక్కువ జాతకాల్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. తర్వాత కాలపురుష కుండల చక్రానికి మీది ఎన్నో లగ్నం అయింది? ఎన్నో లగ్నం అయింది. మేషలగ్నం అనుకోండి, ఒకటో లగ్నం. వృషభం అయితే రెండవ లగ్నం. మేషలగ్నం అనుకోండి, రవి చాలా ముఖ్యం. వృషభ లగ్నం అనుకోండి, గురుడు చాలా ముఖ్యం. మరి కుజుడు ముఖ్యం కాదా అండి? కుజ రవులు, గురు శుక్రులు వృషభ లగ్నం అయితే ఇట్లా. అలాగే మొత్తం 12 లగ్నాలకి రవిగ్రహం ముఖ్యమైన వాడు. ఇప్పుడు మేషలగ్నం అనుకోండి, లగ్నం, లగ్నాధిపతి లగ్నంలో స్థితి, లగ్నాధిపతి పంచమంలో స్థితి ఎవరు? కుజుడు. లగ్నాధిపతి భాగ్యంలో స్థితి 1 2 3 4 5 6 7 8 9. ఇది 100% భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు వచ్చే జాతకం. మరి రవి ఎక్కడ ఉండాలండి? రవి భగవానుడు సింహంలో ఉండాలంటే ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు సింహరాశిలో రవి ఉంటారు. మరి కుజుడు ఆగస్టులో సింహరాశిలో కుజుడు ఎక్కడ ఉంటాడు? సుమారుగా మిథునలో అనుకుందాం. మరి ఉన్నట్ట? లేనట్టు. అయితే లగ్న కారక కుజుడు కారక ప్లేస్లో ఉన్నారు. ఇది పరాక్రమం అన్నీ ఉంటుంది. రవి ఇక్కడ ఉన్నప్పుడు కుజుడు మేషరాశిలోనే ఉండాలంటే ఆ సంవత్సరం వక్రించి, స్తంభించి, వెనకకి ముందుకి వెళ్ళి కుజుడు ఇక్కడికి రావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి కుజుడు మకర రాశిలో ఉన్నారండి. ఇది ఏ నెల? ఇది ఫెబ్. 48 రోజులు. మళ్ళీ అక్కడి నుండి మార్చ్ ఎండింగో ఏదో వెయ్యండి, మార్చ్. మళ్ళీ 48 డేస్, ఏప్రిల్, మే సరికల్లా కుజుడు ఇక్కడికి వస్తారు మేషంలోకి. యాక్చువల్లీ మే నెలకి కుజుడు మిథునంలోకి వస్తారు.
అందుచేత ఇప్పుడు కుంభరాశిలో రవి ఉన్నారు. ఈ 15 తర్వాత మార్చి 15కి మీనంలోకి వెళ్తారు. ఏప్రిల్ 15కి రవి మేషంలో ఉంటారు. మరి లగ్నకారక రవి మేషంలో ఉంటారు. అంటే ఉచ్చక్షేత్రం. అదే ఈ కుజుడు కూడా ఈయనతో కలిసి ఉంటే బలం ఎక్కువ ఉంటుంది 100%. కాకపోతే రవి కుజులు కలిసి ఉంటే 2 అగ్నితత్వపు గ్రహాలు అగ్నితత్వపులో రాసి ఉంటే ఇలాంటి వారికి కోపం, గర్వం అన్నీ ఎక్కువున్నా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఎందుకు? వీరిద్దరూ ఒకడు గ్రహాలకి రాజు, ఒక ఆయన గ్రహాలకి మంత్రి. వీళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల. మరి ఇప్పుడు ఈ నెలల్లో తీసుకుంటే మరి శని భగవానుడు స్వక్షేత్రం. ఇది 100% లాభస్థానంలో శని భగవాను స్వక్షేత్రం మంచిదే. మరి ఇక్కడికి ఇలా తీసుకుంటే గురుడు మే 2వ తారీఖు వరకు ఇక్కడే ఉన్నారు. అంటే గురు కుజ రవులు. గురుడు భాగ్యాధిపతి. ఈ లగ్నానికి లగ్నస్థితి గురుడు దిగ్బలం పొందినట్టు. గురుడు దిగ్బలం పొందినట్టు. అంటే మీకు ఉదాహరణ జాతకాలు అన్నప్పుడు ఈ సంవత్సరందే చెప్తూ ఉన్నాను. ఈ సంవత్సరందే చెప్తున్నాను ఉదాహరణ జాతకాలు తీసుకుంటే. అందుచేత గురుడు దిగ్బలం పొంది మేషలగ్నానికి భాగ్యాధిపతి అయి ఉంటారు. ఇది 100% భోగభాగ్యాలు కలిగే జాతకం. మంచి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ పంచమాన్ని చూస్తారు, లగ్నాన్ని చూస్తారు, ఇవన్నీ ఉంటాయి. చూడండి, ఇదే ఏప్రిల్ సరికి బుధుడు కూడా ఇక్కడే ఉంటారు. బుధుడు తృతీయాధిపతి షష్టాధిపతి అయినా బుధుడు లగ్నంలో ఉంటారు. గురు బుధులు దిగ్బలం. ఇదొక మంచి ఇది. కరెక్ట్గా చెప్పాలంటే మే 2 వరకు ఏ ఏ గ్రహాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం. మే 2 వరకు మేషరాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. చూడండి, మే 1 వేసుకుందాం. గురు, శుక్ర, రవి. గురు శుక్ర రవులు. కుజుడు ఇక్కడికి రాలేదు. 1, 2, 3 అంటే భాగ్యాధిపతి గురుడు ఇక్కడ దిగ్బలం పొంది పంచమ భాగ్యస్థానాన్ని చూస్తూ అదృష్టాన్ని, ఈ వ్యక్తికి పేరు ప్రతిష్టలు అన్నీ ఇస్తారు. అలాగే ఈ లగ్నానికి సప్తమాధిపతి ద్వితీయాధిపతి శుక్రుడు లగ్నంలో. శుక్రుడు ఫేవరబుల్గా లేకపోయినా రవి పంచమాధిపతి అయ్యి ఉచ్చ పొందారు. ఇది ఒక అదృష్టం. మరి మే 2 తర్వాత కుజుడు స్వక్షేత్రగతుడై వస్తారు. ఎప్పుడు? ఈ సంవత్సరందే నేను చెప్తూ ఉన్నాను. ఒక్కసారి ఫాలో అవ్వండి. ఎందుకు అంటే మీకు ఎవరికైనా సంతానం కలిగే భాగ్యాలు ఉంటే వారందరికీ పనిచేస్తాయి. అదే మే 24వ తారీఖు ఆ మధ్యకాలంలో గురుడు, శుక్రుడు, రవి అంటే మే 15 తర్వాత వృషభ రాశిలోకి వచ్చేస్తారు. గురుడు కాలపురుష కుండల చక్రానికి
గురుడు కుటుంబ స్థానానికి కారకుడు. మరి ఇక్కడ బుధుడు ఉన్నారు చూడండి. ఇదే మేషలగ్నమయ్యి బుధుడు ఇక్కడే ఉంటున్నారు, రాహువు కుజుడు ఉన్నారు ఇక్కడ మేకి. ఈ గ్రహాలు చెడు చేస్తాయి. ఇదే షష్టమం అయితే బాగుంటుంది. షష్టమం అంటే ఎవరికి వస్తుంది? 1, 2, 3, 4, 5, 6 తులాలగ్నానికి షష్టమ రాశి వస్తుంది. సప్తమంలో బుధుడు. ఈ బుధుడు తులాలగ్నానికి సప్తమంలో బుధుడు అయ్యారు. అష్టమంలో గురు శుక్ర రవులు. అదే మేషలగ్నం అయితే గురుడు దిగ్బలం, శని లాభస్థానం, గురు శుక్ర రవులు. శుక్రుడు ద్వితీయాధిపతి ద్వితీయం, వెరీ గుడ్. ఇట్లా ఉంటుంది. అంటే చూసుకోండి, కీర్తి ప్రతిష్టలు భోగభాగ్యాలు కావాలంటే, కీర్తి ప్రతిష్టలు భోగభాగ్యాలు కావాలంటే లగ్నంలో ఒక్క గ్రహం అయినా దిగ్బలం పొంది ఉండాలి. మరి లగ్నంలో ఎవరు దిగ్బలం పొందుతారు? గురుడు కానీ బుధుడు కానీ ఉంటారు. తరువాత జూను 2024 6వ తారీఖుకి కుజుడు మేషరాశిలోకి వస్తాడు, స్వక్షేత్రం. మరి సింహలగ్నం అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యంలో కుజుడు. మరి తులాలగ్నం అయితే సప్తమంలో కుజుడు, అక్కడే చంద్రుడు కూడా, చంద్రరాశి అధిపతి కుజుడితో కలిసి చంద్రుడు ఉంటే వీరు 100% మంచి వ్యాపారవేత్త అవుతారు. చంద్రమంగళ యోగం, భూములు భవనాలు కలిగి ఉంటారు. భూములు భవనాలు కలిగి ఉంటారు. అంటే మే 6వ తారీఖుకి, జూన్ 6వ తారీఖుకి, జూన్ 6వ తారీఖుకి జూన్ 6వ తారీఖుకి కుజుడు ఇక్కడ ఉంటారు. గురు శుక్ర రవి బుధులు 4 గ్రహాలు ద్వితీయ స్థానంలో ఉంటాయి. అలా లగ్నాలన్నీ మార్చుకుని వెళ్ళండి. 1, 2, 3, 4, 5, 6, 10లో శని భగవానుడు మంచిది వృషభ లగ్నానికి. అంటే ప్రతి లగ్నానికి ఒక గ్రహమైన దిగ్బలం పొంది, ఒక్క గ్రహమైన దిగ్బలం పొంది ఉంటే అది 100% యోగవంతమైన జాతకం. లేదా 2, 3 గ్రహాలైన స్వక్షేత్రం అయ్యింది, అది లగ్న పంచమ భాగ్యాధిపతులైన, లేదా ఇప్పుడు చూడండి రవి శుక్ర బుధ గురు, ఇది దశమ క్షేత్రం ఎవరికి అవుతుంది? దశమ క్షేత్రం వృషభ రాశి దశమ క్షేత్రం ఎవరికి అవుతుంది?
సింహ లగ్నానికి అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ 10లో రవి దిగ్బలం. సింహ లగ్నాధిపతి దిగ్బలం. మంచి ఉద్యోగం, ఉద్యోగం ద్వారా పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. మీ లగ్నానికి దిగ్బలం పొందిన గ్రహం ఎవరవుతారు అంటే మీరు స్వయంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు ఇట్లా ఉండడం వల్ల. అలాగే నవాంశలో కూడా ఆ గ్రహాలు వర్గోత్తమం చెందిన స్వరాశి స్వనవాంశ పొందిన 100% మంచి అందిస్తారు. ఇట్లా ప్రతి గ్రహానికి చూసుకోండి కీర్తి ప్రతిష్టలు ధనవంతులుగా ఏ ఏ భావాలకు కలుగుతాయి. లగ్న పంచమ భాగ్యాధిపతులు ముఖ్యం కీర్తి ప్రతిష్టల విషయంలో. లగ్నం అంటే ఒక కోణం, ఒక కేంద్రం. అందుకే లగ్నానికి బలం ఉండాలి. లగ్నాధిపతి స్వరాశి, ఉచ్చరాశి, మిత్రరాశి అయితే భాగ్యంలో కానీ పంచమంలో కానీ ఉంటే 100% ఇది. లేదు గ్రహాలు దిగ్బలంగా ఉన్నాయండి అంటే లగ్నంలో గురుబుధులు, చతుర్థంలో చంద్ర శుక్రులు, సప్తమంలో శని భగవానుడు, దశమంలో కుజ రవులు. ఇలా ఉన్న జాతకాలు చూసుకోండి 100% మంచి యోగాన్ని ఇస్తారు. మరి అలా ఉండి అవి స్వరాశులైతే ఇప్పుడు శని భగవానుడు ప్రస్తుతం శని భగవానుడు ఎక్కడ ఉన్నారు? స్వక్షేత్రగతుడై ఉన్నారు. శని భగవానుడు సప్తమం రావాలంటే ఏది రావాలి? 1, 2, 3, 4, 5, 6, 7. సింహలగ్నానికి సప్తమం శని భగవానుడు దిగ్బలం పొంది వీరికి సమాజంతో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. మరి అదే ఈ సింహలగ్నానికి గురుడు ఇప్పుడు 1, 2, 3, 4, 5 పంచమాధిపతి 6, 7, 8 అష్టమాధిపతి అయినప్పుడు భాగ్యస్థానంలో స్థితి పొందారు. గురుడు భాగ్యస్థానంలో స్థితి పొందారు. గురుడు 1, 2, 3, 4 మళ్ళీ లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. 5, 6, 7, 8 5, 6, 7, 8, 9 తన స్వక్షేత్రమైన ధనుస్సు రాశిని చూస్తూ ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7 తృతీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఇది గురుడి యొక్క వీక్షణ సింహలగ్నానికి. అంటే ఇక్కడ దిగ్బలం పొంది శని భగవానుడు దిగ్బలం పొంది గురుడు భాగ్యస్థితి పొంది ఈ గ్రహాలు ఇలా ఉండడం వల్ల ప్రజెంటు శని భగవానుడు దిగ్బలం సింహలగ్నానికి అందుతూ ఉంది. మరి ఇలా ఉన్నప్పుడు పాపగ్రహ వీక్షణ దిగ్బలం పొంది ఉన్న గ్రహాల మీద పాపగ్రహ వీక్షణ ఉండకూడదు. ఇప్పుడు చూడండి ఇక్కడ మేషలగ్నానికి గురుడు దిగ్బలమే కానీ శని వీక్షణ ఉంది, అంత గట్టిగా ఉండదు. మరి ఇంకా
రవి శనులు ఇదే దాంట్లో కలిసి ఉన్నారు. దశమంలో దిగ్బలం పొందుతారు. ఎవరు? రవి భగవానుడు. మరి శనితో కూర్చున్నారు. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఏదైనా ఒక గ్రహాలు మంచి అందిస్తున్నాయంటే పాపగ్రహాలతో ఉండకూడదు. పాపగ్రహ వీక్షణ ఉండకూడదు. ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఇది దశమ క్షేత్రం అవ్వాలంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వృషభ లగ్నానికి దశమ క్షేత్రం శని భగవానుడిని రవి ఉన్నారు. ఇది క్యాన్సిల్ అయినట్టు. వృషభ లగ్నానికి 1, 2, 3, 4 చతుర్థాధిపతి. ఇట్లా ఉండకూడదు. మీకు గ్రహాల దిగ్బలం పొందేయండి. దిగ్బలం పొందిన అనుభవాలు మాకు ఏమీ రావటం లేదన్నప్పుడు ఇట్లా చూసుకోండి. ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ 2024 ఫిబ్రవరిలో ఉన్నదే జాతకాలు చెప్తూ ఉన్నాను. ఉదాహరణ జాతక చక్రం మీకు అర్థమవుతూ ఉంటుందని. ఇప్పుడు బుధుడు మకర రాశిలో ఉన్నారు. ఈరోజు కుంభంలోకి వెళ్ళిపోయారు. కుంభం దశమ క్షేత్రం అవ్వాలంటే లగ్నం అవ్వాలి. లగ్నం అయినప్పుడు ఇక్కడ శని భగవానుడు ఉన్నాడు. కుంభ లగ్నానికి వ్యయాధిపతి శని కూడా. ఇక్కడ ఇది వర్తించదు. ఇట్లా చూసుకోండి. ఏ గ్రహమైనా పాపగ్రహాలతో ఉందా? పాపగ్రహ వీక్షణ ఉందా? దిగ్బలం పొందిన వాటికి ఉంటే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ శుక్రుడు, మరి చతుర్థం శుక్రుడు అన్నప్పుడు తులా లగ్నానికి లగ్నాధిపతి దశమంలో చతుర్థంలో దిగ్బలం పొందున్నారు. ప్రస్తుతం ఏ గ్రహాలు ఉన్నాయి ఈ రోజుకే చూద్దాం. ఈ రోజుకే చూద్దాం. ఫిబ్రవరి 20 శుక్ర కుజ బుధ సంబంధం ఉంది. శుక్ర కుజ బుధ సంబంధం ఉంది. ఇది దిగ్బలం పొందినప్పటికీ కుజుడు ఒక పాపగ్రహం. ఇది అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు. దిగ్బలం పొందినప్పుడు ఆ ఒక్క గ్రహాలే ఉండి ఒకవేళ శుభగ్రహాలతో ఉంటే 100% బాగుంటుంది. ఇప్పుడు శుక్రుడు చూడండి మీనరాశిలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు మీనరాశి ఉచ్చ క్షేత్రం. ఇది చతుర్థం అవ్వాలంటే కానీ ఇక్కడ ఎవరున్నారు? రాహు సంబంధం ఉంది. ఇది పని చేయదు. రాహు సంబంధం ఉంది, పని చేయదు. అదే శుక్రుడు స్వక్షేత్రగతుడై మనకి రాబోయే రోజుల్లో కుంభలగ్నం అయ్యి దిగ్బలం పొంది, ఎందుకంటే శని వీక్షణ ఉండదు, రాహు వీక్షణ ఉండదు, కుజ వీక్షణ ఉండదు, రవి వీక్షణ కూడా ఉండదు. ఇక్కడ దిగ్బలం పొందిన 100% కుంభలగ్నానికి వస్తుంది. ఇలాగా తీసుకోండి. కీర్తి ప్రతిష్టలు, ధనవంతులుగా ఏ భావాధిపతులు ముఖ్యం? ఏ భావాధిపతులు అంటే ఇక్కడ లగ్న పంచమ భావాధిపతులు ముఖ్యం. అలాగే లగ్న పంచమ భావాధిపతులయ్యి మీకు ఆ గ్రహాలు దిగ్బలం పొంది అవి స్వరాశులయ్యి పాపగ్రహ వీక్షణ, పాపగ్రహ సంబంధం లేకుండా ఉంటే 100% ఆ వ్యక్తులకి అమోఘమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అది తక్కువ జాతకాల్లో ఉంటుంది. అలాగే రవి మంచి భావంలో స్థితి పొంది ఉండాలి. లగ్నకారకుడు ఎవరైనా కానీ నవంబర్ నెలకి రవి భగవానుడు తులారాశిలోకి వస్తారు.
అప్పుడు నీచక్షేత్రం రవి భగవానుడికి. నవంబర్ నెల అంటే అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు రవి నీచక్షేత్రం. ఈ నెలలో పుట్టిన వారికి రవి బలం ఉండదు. మిగతా రాసుల్లో అవి మిత్ర రాశులై స్వక్షేత్రం అయితే 100% ఆ జాతకానికి ఉంటుంది. అది లగ్న పంచమ భాగ్యాధిపతులైన దశమ క్షేత్రమైన రవి బలం ఉన్నట్లే. ఇలాగా మీ జాతకాల్లో ఉన్నాయేమో చూసుకోండి. లేదంటే మీ సంతానం కలుగుతుందేమో ఇవి లెక్కించుకొని చూసుకోవచ్చు. జాతకం వచ్చిన వాళ్ళకి 100% ఇప్పుడు చెప్పిన విధంగా జరుగుతుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.